అన్నగారు నమస్తే. జడ్పీ సెంటర్ అన్న ఇక్కడ ఉన్నాడు. ఎందుకు బయలుదేరుతాను బయలుదేరుతాను. అయిపోయింది వస్తాను. అయిపోయింది. నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు అక్రమ అరెస్టులను ఖండించాలని మేము 18 ఏళ్ళు ఫిక్స్డ్ జీతం కోసం పోరాడుతున్నాము. మా పోరాటాన్ని ఎవరు గుర్తించట్లేదు. చలో హైదరాబాద్ పోతే అక్కడ కూడా అరెస్టులు చేశారు. నానా హంగామా అంటే చేసి మమ్మల్ని బాగా చిత్రహింసలకు గురి చేశారు. మేము దానికి నిరసన తెలియజేస్తూ ఈ రోజు మేము ఇక్కడ సంఘీభావం తెలియడం కోసం మేము ఇక్కడ గ్యాదర్ కావాల్సి వచ్చింది. ఈ రోజు ఇక్కడ కూడా అక్రమ అరెస్టులను ఖండించాలని మేము ఇది చేస్తున్నాము. మాకు అసలు పనిని బట్టి పారితోషికం ఇస్తున్నారు. మాకు 18 ఏళ్ళు ఫిక్స్డ్ కావాలని మేము ఈ పోరాటాలు చేస్తున్నాం. మా పోరాటాలను గుర్తించి మాకు ఇకనైనా 18 ఏళ్ళు ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా కష్టాన్ని మమ్మల్ని గుర్తించండి. ఇక్కడికి వచ్చా కూడా బాగా మమ్మల్ని ఇట్లా బండ్లతో గుద్దడం కానీ, పక్కకు బొమ్మండి నెట్టేయడం కానీ చాలా ఇదిగా మమ్మల్ని దారుణంగా హింసలు పెడుతున్నారు. మమ్మల్ని గుర్తించి మా కష్టాల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇట్లనే ఈ ప్రభుత్వం కనుక ఇట్లనే చేస్తే ప్రతిరోజు మేము డ్యూటీలు బంద్ చేసి మరి నిరసనలు చేస్తూ మేము రోడ్లెక్కి పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఇక నుంచి ఖబర్దార్ అని చెప్పి మేము పోరాటానికి దిగుతామని చెప్పి మేము గవర్నమెంట్ కు హామీ ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఖమ్మంలో అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 28వ తారీఖు నాడు ఈ నెల ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా హైదరాబాద్లో ఆందోళన చేసినటువంటి ఆశా కార్యకర్తలపై పోలీసులు ప్రదర్శించారు. అక్రమ అరెస్టులు చేశారు. అనేక మంది మీద కేసులు నమోదు చేశారు. వీటిని ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఉద్యమాల మీద నిర్బంధాలు ప్రయోగించి అనేక కార్మిక హక్కులను కొల్లగొట్టినందుకే ఇవాళ ఆ ప్రభుత్వాన్ని గద్దెదించారు. తిరిగి అలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే పద్ధతిలో అదే విధానాలు అవలంబిస్తే గనక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించడానికి ఆశా కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఒక ఆశా కార్యకర్తలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికులు ఇలా ప్రభుత్వం మీద నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎవరు కూడా సంతృప్తిగా లేరు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఇలా బేసిజాలో పోకుండా ఆందోళన చేస్తే, ధర్నాలు చేస్తే, ఉక్కుపాదం పెట్టి అణిచేటటువంటి కాకుండా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైతే ప్రభుత్వం ముందు పెట్టామో ఆ డిమాండ్లు పరిష్కారం అయ్యే పద్ధతిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతాను. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కనీసం చర్చ జరగాలనే ఉద్దేశంతో మీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. కానీ ఇలా ఆ రకమైన చర్చలు లేకుండా వ్యక్తిగత దూషణతో ఇవాళ అసెంబ్లీని నడుపుతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆశా వర్కర్ల న్యాయమైనటువంటి డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో ఈ ఆందోళన మరింత ఉధృతమైందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.